ఒక చిన్న డెసిషన్ మీ లైఫ్ని మొత్తం మార్చగలదని ఎప్పుడైనా ఆలోచించారా? మీ దగ్గర టాలెంట్ లేదని కాదు, కాన్ఫిడెన్స్ లేదని కాదు, మోటివేషన్ లేదని కూడా కాదు, కానీ మీ ఎనర్జీ మొత్తం డిస్ట్రాక్షన్స్కి వెళ్తుండొచ్చు. ఈరోజు నేను మీకు సీమెన్ రిటెన్షన్ ద్వారా తన జీవితాన్ని మార్చుకున్న ఒక అబ్బాయి స్టోరీ చెప్పబోతున్నాను. ఇందులో మ్యాజిక్ లేదు, సూపర్ పవర్స్ లేవు, కేవలం డిసిప్లిన్, సెల్ఫ్ కంట్రోల్ ఇంకా పర్సనల్ గ్రోత్ మాత్రమే ఉన్నాయి. ఈ స్టోరీ చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇందులోని లెసన్ మీ లైఫ్ని చూసే విధానాన్ని మార్చొచ్చు. ఈ స్టోరీ అనేది అర్జున్ అనే ఒక అబ్బాయిది. అర్జున్ అనే ఒక 22 ఇయర్స్ కాలేజ్ స్టూడెంట్ ఉండేవాడు. అతనికి కూడా చాలా డ్రీమ్స్ ఉండేవి. సక్సెస్ఫుల్ కెరీర్ కావాలని, ఫిట్ బాడీ మెయింటైన్ చేయాలని, ఎక్కువ కాన్ఫిడెంట్గా ఉండాలని, బెటర్ ఫ్యూచర్ని బిల్డ్ చేసుకోవాలని ఉండేది. కానీ ఒక ప్రాబ్లం ఉండేది. అతను ప్రతిరోజు గంటల కొద్దీ సోషల్ మీడియా స్క్రోల్ చేస్తూ, ర్యాండమ్ వీడియోస్ చూస్తూ తన టైంని వేస్ట్ చేసేవాడు. ప్రతిరోజు ఒకే మాట చెప్పుకునేవాడు, రేపటి నుంచి ప్రొడక్టివ్ కావాలని, ఏదో ఒక చేంజ్ కావాలని. అప్పుడే ఛాలెంజ్ స్టార్ట్ అయింది. ఒకరోజు అర్జున్ యూట్యూబ్లో సీమెన్ రిటెన్షన్ గురించి ఒక వీడియో చూశాడు. ఆ వీడియోలో ఒక లైన్ అతన్ని బాగా ఇంపాక్ట్ చేసింది. ప్లెజర్ని చేస్ చేయడం ఆపు, నీ ఫ్యూచర్ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేయి. ఆ మాట అనేది అతని మైండ్లో స్టక్ అయిపోయింది. అందుకే అతను ఒక ఛాలెంజ్ తీసుకున్నాడు. 100 డేస్ కాదు, 1 ఇయర్ కాదు, జస్ట్ ఒక 30 డేస్ ఛాలెంజ్. అతను 3 రూల్స్ రాసుకున్నాడు. పోర్నోగ్రఫీ చూడొద్దు, అన్నెసెసరీగా సోషల్ మీడియా స్క్రోల్ చేయొద్దు, ఎక్స్ట్రా టైంని సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కోసం యూస్ చేయాలి. అలా అతని జర్నీ స్టార్ట్ అయింది. ఫస్ట్ వీక్లో అసలు బ్యాటిల్ అనేది స్టార్ట్ అయింది. ఫస్ట్ వీక్లో చాలా డిఫికల్ట్గా అనిపించింది. ఓల్డ్ హ్యాబిట్స్ అతన్ని తిరిగి లాగడానికి ట్రై చేశాయి. బోర్డుగా అనిపించిన ప్రతిసారి అతనికి అర్జెస్ వచ్చాయి. కానీ ఈసారి అతను డిఫరెంట్గా రెస్పాండ్ అయ్యాడు. అర్జెస్ వచ్చినప్పుడు వాకింగ్కి వెళ్ళేవాడు, చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేసేవాడు, బుక్స్ చదివేవాడు, స్టడీస్ మీద ఫోకస్ చేసేవాడు. కొద్ది రోజుల తర్వాత అతనికి ఒక నిజం అర్థమైంది. ఎనిమీ అనేది అర్జ్ కాదు, ఎనిమీ అంటే బోర్డమ్ ఇంకా ల్యాక్ ఆఫ్ పర్పస్ అని. ఈ రియలైజేషన్ అనేది అతని జర్నీని మార్చేసింది. సెకండ్ వీక్లో ఎక్కువ ఎనర్జెటిక్గా, ఎక్కువ ఫోకస్డ్గా చేంజ్ అయ్యాడు. సెకండ్ వీక్లో అర్జున్ ఒక డిఫరెన్స్ అబ్జర్వ్ చేశాడు. అతని మైండ్ ఇంతకు ముందులాగా కాన్స్టాంట్గా డిస్ట్రాక్షన్స్ గురించి ఆలోచించడం తగ్గింది. అతను ఎర్లీ మార్నింగ్ లేవడం స్టార్ట్ చేశాడు, రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేయడం స్టార్ట్ చేశాడు, స్టడీ సెషన్స్లో ఫోకస్ పెరిగింది. ఇది మ్యాజిక్ వల్ల జరిగిందా? లేదు. అతను తన టైం అండ్ ఎనర్జీని మీనింగ్ఫుల్ గోల్స్ వైపు రీడైరెక్ట్ చేశాడు. ఒక ఏరియాలో బిల్డ్ చేసిన డిసిప్లిన్ లైఫ్లోని మిగతా ఏరియాస్కి కూడా స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయింది. థర్డ్ వీక్లో కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అయింది. థర్డ్ వీక్లో జనాలు అతనిలో చేంజెస్ నోటీస్ చేయడం స్టార్ట్ చేశారు. అతని పోస్చర్ ఇంప్రూవ్ అయింది. అతను ఎక్కువ కాన్ఫిడెంట్గా మాట్లాడటం స్టార్ట్ చేశాడు. జనాల కళ్ళల్లోకి స్ట్రైట్గా చూసి మాట్లాడగలిగాడు. ఎందుకంటే ఫస్ట్ టైం తనకు తాను ఇచ్చుకున్న ప్రామిస్ని బ్రేక్ చేయకుండా నిలబెట్టుకున్నాడు. ఇక్కడే రియల్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. కాన్ఫిడెన్స్ అనేది బయట నుంచి రాదు, మీ యాక్షన్స్ ఇంకా వర్డ్స్ మ్యాచ్ అయినప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుంది. ప్రతిరోజు ఛాలెంజ్ కంప్లీట్ చేయడం వల్ల అర్జున్ తనను తాను ట్రస్ట్ చేయడం నేర్చుకున్నాడు. ఫోర్త్ వీక్లో అర్జున్ ఒక పవర్ఫుల్ లెసన్ నేర్చుకున్నాడు. అసలు గోల్ అనేది సీమెన్ రిటెన్షన్ కాదు, సెల్ఫ్ మాస్టరీ అనేది అసలు గోల్. ఈ జర్నీ ఏదో అవాయిడ్ చేయడం గురించి కాదు, బెటర్ పర్సన్గా మారడం గురించి. 30 డేస్లో అతను 2 బుక్స్ చదివాడు, వెయిట్ లాస్ సాధించాడు, గ్రేడ్ ఇంప్రూవ్ చేసుకున్నాడు, బెటర్ హ్యాబిట్స్ బిల్డ్ చేసుకున్నాడు, డిసిప్లిన్ పెంచుకున్నాడు. అసలు విక్టరీ రిటెన్షన్ కాదు, రియల్ విక్టరీ అనేది గ్రోత్. ఫైనల్ డే రోజు అంటే 30వ రోజు అర్జున్ తన పాత లైఫ్ని గుర్తు చేసుకున్నాడు. అప్పుడు ఇప్పుడు డిఫరెన్స్ ఏంటి? సూపర్ పవర్స్ ఏం కాదు, మ్యాజిక్ కూడా కాదు. మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే డిసిప్లిన్. మొదటిసారి అతనికి తన చాయిసెస్ మీద కంట్రోల్ ఉందనే ఫీలింగ్ వచ్చింది. ఇప్పటి నుంచి అతని లైఫ్ని ఇంపల్సెస్ కంట్రోల్ చేయడం చేయవు, అతని లైఫ్ని అతనే కంట్రోల్ చేసుకుంటాడు. అదే అసలు ఫ్రీడమ్. ఫైనల్ కాన్క్లూజన్ చూద్దాం. ఈ స్టోరీలోని బిగ్గెస్ట్ లెసన్ ఏంటంటే టెంప్టేషన్ ఎప్పుడు రాకపోవడం స్ట్రెంగ్త్ కాదు, టెంప్టేషన్ వచ్చినప్పుడు కూడా సెల్ఫ్ కంట్రోల్ మెయింటైన్ చేయగలగడం నిజమైన స్ట్రెంగ్త్. మీరు సీమెన్ రిటెన్షన్ ప్రాక్టీస్ చేసినా చేయకపోయినా ఫైనల్ గోల్ ఒక్కటే, స్ట్రాంగ్గా మారాలి, ఎక్కువ డిసిప్లిన్డ్గా మారాలి. మీలో మీరు ఇంతకుముందు ఎప్పుడు చూడని ఒక బెటర్ వర్షన్ అవ్వాలి. గుర్తుంచుకోండి, సీమెన్ రిటెన్షన్ అనేది మీ లైఫ్ని డైరెక్ట్గా మార్చదు, కానీ అది మీకు డిసిప్లిన్, ఫోకస్ ఇంకా సెల్ఫ్ కంట్రోల్ నేర్పిస్తే అది మీ లైఫ్ని మార్చే పవర్ఫుల్ టూల్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.